తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందా? ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? ప్రజలు ఎస్ఐఆర్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారా? రాష్ట్రంలో ఎస్ఐఆర్ ముందున్న సవాళ్లేంటి? ఎస్ఐఆర్ సాఫీగా సాగేనా? తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభమైనప్పటికీ హైదరాబాద్ లోని కీలక నియోజకవర్గాల్లో సర్వే ఫారాల కొరత, సిబ్బంది కొరత అధికారులకు సవాల్గా మారింది. జూబ్లీహిల్స్, కార్వాన్, యాకుత్పుర, బహదూర్పుర, ముషీరాబాద్ సర్వే ఫారాలు అందుబాటులో లేవు. మరోవైపు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో పలు చోట్ల ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమానికి గ్రామస్తులే అడ్డంకిగా మారారు. కెరమరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో తమ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల సిబ్బంది ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఈవినింగ్ శ్రీజ. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణలో ఎస్ఐఆర్ కి సంబంధించి 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కొన్ని చోట్ల అసలు గ్రామస్తులు ఎస్ఐఆర్ కు సంబంధించి వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ లో సో మొత్తంగా 35,985 మంది బిఎల్ఓలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రారంభించారు. కొన్ని చోట్ల ఫారాల కొరత వేధించింది, మరికొన్ని చోట్ల సిబ్బంది సరిపోని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో బిఎల్ఓలతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సర్వేలో నిర్లక్ష్యంతో ఒక అధికారికి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొదటి రోజే రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఏం జరిగింది ఏంటి అనేది మనం పరిశీలిస్తే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు ఫారాలే అందుబాటులో లేని పరిస్థితి కూడా కనిపించింది. సిబ్బంది కొరతతో ఎస్ఐఆర్ ప్రక్రియకు కాస్త అడ్డంకులైతే కనిపిస్తున్నాయి. ఇక ఆసిఫాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియకు గ్రామస్తులు అడ్డంకి చెప్పారు. తమకు భూములకు సంబంధించి కొన్ని పరిష్కారాలు ప్రభుత్వాలు చూపిస్తాయని ఎప్పటి నుంచో మాటలు చెప్తున్నారు, కానీ అవి చేతల్లో చూపించట్లేదు. సో అందుకోసం మేము ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకం అంటూ కూడా చెప్పారు. ఫారాలు స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గ్రామస్తులు. దీంతో అక్కడ ఏం చేయాలన్న అంశాలు తెరపైకి వచ్చాయి. అంటే ఎన్నికలప్పుడు ఎన్నికలను బహిష్కరిస్తుంటారు. చాలా సందర్భాల్లో కొన్ని గ్రామాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో తిష్టవేసిన సమస్యలు పరిష్కరించకపోతే గ్రామస్తులు ఎన్నికలప్పుడు ఈ అంశాన్ని ఒక ఆయుధంగా తీసుకుంటే ఎస్ఐఆర్ కు కూడా అడ్డంకి కనిపించింది. ఆ గ్రామస్తులు ఎస్ఐఆర్ ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకం అంటూ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి రకరకాల అడ్డంకులు వస్తుంటే కానీ ఒక గ్రామంలో గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఎస్ఐఆర్ కు సంబంధించి మేము మాట్లాడతాం, ఆ ఫామ్లు తీసుకుంటాం, మా ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్తున్న పరిస్థితి. సో అసలు ఏం జరిగింది? అధికారులు ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ ఈరోజు సర్వే ఏమైనా సాగిందా? ఏంటి డీటెయిల్స్? గుడ్ ఈవినింగ్ వంశీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల సర్వే కార్యక్రమం అయితే మధ్యపడిగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకి ఇప్పటికే ఎమ్యూనరేషన్ ఫారంలు రాకపోవడంతో బిఎల్ఓలు కూడా ముందుకు అడుగు వేయని సిచ్యువేషన్స్ అయితే ఉండగా, మరోవైపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కేరమేరి మండలం కోటపరందోలితో పాటు మరో 14 గ్రామాల ప్రజలైతే ఎస్ఐఆర్ ప్రక్రియను అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ 15 గ్రామాలకు సంబంధించి కూడా ఇటు మహారాష్ట్ర తెలంగాణలో బార్డర్ లో ఉండడం, గ్రామానికి సంబంధించినటువంటి భూ సమస్యలు అయితే మొదటి నుంచి కూడా అలాగే ఉన్నాయి. దాంతో పూర్తిగా 15 గ్రామాల ప్రజలైతే సర్ ప్రక్రియను అయితే వారైతే అడ్డంకి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు వచ్చి తమ భూ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఈ ప్రక్రియలో పాల్గొంటామంటూ కూడా వారైతే కరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న 15 గ్రామాలకు సంబంధించి కూడా ఆ గ్రామస్తులందరికీ కూడా ఇటు మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకైతే ఓటర్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో కూడా వారైతే ఓట్లు వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ తాము 2 రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నప్పటికీ కూడా తమ భూ సమస్యలు పరిష్కారం కాలేదు. మరోవైపు గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు అయితే తిష్టవేసి ఉన్నాయి. కాబట్టి మేము ఈ సమగ్ర ఓటర్ల సర్వే కార్యక్రమాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం, ఎన్నికల ఫారంలు తీసుకోమంటూ కూడా వారైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో మందకొడిగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 46వ కార్పొరేషన్ డివిజన్ లో ఉన్నాం. మనకు అందుబాటులో ఇటు బిఎల్ఓలతో పాటు కార్పొరేటర్ కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఇంటింటికి వెళ్తా ఉంటే ఓటర్ల దగ్గర నుంచి ఎటువంటి వినతులు వినిపిస్తున్నాయి, వారు ఏమంటా ఉన్నారు? మా దగ్గర 46 డివిజన్లో
ప్రసార నాయకత్వంలో మీ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా ప్రక్రియ ఉందో ఇది పూర్తిగా దాన్ని పబ్లిక్ సమర్థిస్తున్నారు. మాకు దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అడిగిన వివరాలు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పని పబ్లిక్ మాకు 100% ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వందల కొద్ది దొంగ ఓట్లతో పాటు డబుల్ ఓట్లు కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇటు రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి లాభం కలుగుతుంది అనుకుంటారు, మీరు ఏమంటారు? ఏదైతే ఇప్పుడు ఈ ఎస్ఆర్ఐ ప్రక్రియ ఉన్నదో 2002లో అప్పుడు చేసిన అప్పటి నుండి చాలా వరకు మధ్యలో డబల్ ఓట్లు చేసుకోవడం, పల్లెలలో వాళ్ళు ఏంటంటే ఇక్కడ భూములు ఉన్నాయి అనేసి అక్కడ ఒకటి చేసుకోవడం, తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయినాక ఇక్కడ ఒకటి ఓటు ఉండేసరికి ఏది తీసేయాలో అర్థం కాక 2 ఓట్లు కంటిన్యూ అయ్యేసరికి వేసేటప్పుడు వాళ్ళు ఒక్కోటి వేసినా గానీ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఓటర్ గణాలు గానీ ఎందుకంటే అంటే మోసపూరితమైన ఓట్లు కూడా కొన్ని పడే విధంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ చర్యలు అంటే తీసుకునే ఈ ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ. ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఈ గణన అనేది చాలా బాగున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చేయడం ద్వారా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయడానికైనా డబల్ ఓట్లు తీయడానికి కూడా ఒక మంచి అంటే సమయం అని చెప్పవచ్చును. ఈ ప్రక్రియ చాలా ముందుకు పోతుంది. ఇక్కడ మన మంచిర్యాల కార్పొరేషన్ లో మన ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో దాదాపు 2002 నుంచి కూడా కొంతమంది చనిపోయిన వారి ఓట్లు కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి. వాటిని తొలగించిన సందర్భాలు లేవు. ఈ కార్యక్రమం ద్వారా తొలగిస్తే ఎంత మేర లాభం జరిగే అవకాశం, దొంగ ఓట్లను అరికట్టే అవకాశం? ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు చనిపోయిన ఓట్లు తీసేయడం వల్ల ఇప్పుడు కొత్త ఓట్లు యువతకు అంటే కొత్త ఓట్లు కల్పించడం జరుగుతుంది. మనం 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అంటే ఒకటి మనం ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో ప్రతి ఒక్కరి అంటే మేధస్సు ఉపయోగించి ఒక మంచి నాయకుడిని మనం పనిచేయాలనుకున్న నాయకుడిని కూడా ఎన్నుకునే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది చనిపోయిన ఓట్లకు దొంగదారిని వేరే ఓట్లతో ఓట్లు వేయించడం అలాంటి ప్రక్రియకు అంటే ముగింపులాగా ఉంటదని ఈ సందర్భంగా దాదాపుగా 2 రోజులుగా అయితే కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్నది. ఇటు ఓటర్ల దగ్గర నుంచి మీకు ఎటువంటి వినతులు వినిపిస్తా ఉన్నాయి? ఈ 2 రోజుల్లో కొత్త ఓటర్లను ఏమైనా మీరు చేసిన సందర్భాలు? ఏదైతే ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది 2002 ఓటరు లెక్క ప్రకారం తీసుకోమని చెప్పారు. అంటే మధ్యలో ఓట్లు ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఓట్లను పరిగణలోకి తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ రాసి 2002 ప్రకారం దాని తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళవి కూడా మనం దాన్ని ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ఓట్లకు తిరిగే క్రమంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఫామ్ 6 తోనే ఈ ఓటర్ తుది జాబితా వచ్చినాక మనకు అప్లై చేసుకోమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కొత్త ఓట్లను కూడా మేము ఈ గణన అయిపోయినాక ఇది సరే పూర్తయిన తర్వాత కొత్త ఓట్లు కూడా చేసేదానికి ముందుకు దాదాపు కొన్ని ఇటు రాజకీయ పార్టీలకు 2002 ఓటర్ లిస్ట్ వచ్చినా కూడా బిఎల్ఏ బిఎల్ఓలకు కూడా ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో రాలేదు. అటువంటి సమస్య మీ దగ్గర ఏమైనా ఉందా, ఎట్లా ఉంది? ఇక్కడైతే ప్రస్తుతానికి మాకు రాజకీయ పార్టీల నుండైనా మా కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగరరావు గారి తరఫున మా బిఎల్ఏలకు వచ్చే సామాగ్రి అంటే మన ఓటర్ లిస్ట్ అయినా కానివ్వండి స్టేషనరీ సామాను వాళ్ళకి వచ్చినాయి. అలాగే బిఎల్ఓలకు కూడా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకి వచ్చే సామాగ్రి అంటే నిన్న మార్నింగ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళు ఏ ఏరియాకు పోతే ఎవరెవరు ఉన్నారని వాళ్ళు ఇప్పుడు బిఎల్ఓలు బిఎల్ఏలు వార్డు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు కలిసి కూర్చొని ప్రతి ఒక్కటి అంటే క్షుణ్ణంగా పరిశీలించి 2 ఓట్లు ఉంటే 2 ఓట్లను పక్కకు అంటే డబుల్ ఓట్లను పక్కకు పెట్టడం, అలాగే ఓటరు చనిపోయిన వాళ్ళు ఉంటే దాన్ని పక్కన పెట్టి మిగతా వాటిని ఎట్లా చేయాలి మనం ప్రజల్లోకి ఎట్లా తీర్చాలన్న విషయంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇదే దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సర్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ లోని కొన్ని మండలాల్లో మాత్రం ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తిగా గ్రామస్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఇటు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే తమ గ్రామాలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. మిగతా సమయాల్లో తమ గ్రామాలను పట్టించుకున్న దాఖలా లేదు. ఖచ్చితంగా తమ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని పరిష్కరిస్తామే మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామంటూ కూడా కొన్ని గ్రామాల ప్రజలు అయితే ఆపోజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీనివాస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఎన్నికలప్పుడు ఆ ఎన్నికలను బహిష్కరిస్తుంటారు గ్రామస్తులు ఇటువంటి సమస్యలకు సంబంధించి. అంటే ఎన్నో ఏళ్ల నుంచి తిష్టవేసిన సమస్యలను పాలకులు ప్రతిపక్షాలు పట్టించుకోకపోతే ఎన్నికలను బహిష్కరించడం, అక్కడకు ఎన్నికల అధికారులు రావడం, వాళ్ళకు నచ్చజెప్పడం, రాజకీయ పార్టీల నాయకులు వచ్చి నచ్చజెప్పే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా ఈరోజు గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రాజకీయ పార్టీలు ఏమైనా స్పందించాయా? పార్టీల నాయకులు కానీ ఆ పార్టీల ప్రతినిధులు కానీ అక్కడికి ఏమైనా వచ్చారా? వంశీ, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కోటపరందోనికి సంబంధించి మాత్రం గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
గ్రామస్తులందరూ కూడా ఎన్నికలను బహిష్కరించినప్పటికీ కూడా ఇటు స్థానికంగా పోటీ చేసినటువంటి నాయకులు వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తాము పరిష్కరిస్తామనేసి ఒక్కో పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి వారికి హామీలు అయితే ఇచ్చారు. కానీ దాదాపుగా వారు గెలిచి 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామాల్లో గతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అదే సమస్యలు ఇప్పటికీ అదే కంటిన్యూ అవడంతో ఈ రోజు సర్ ప్రక్రియనైతే కోటపరందువలితో పాటు మిగతా 14 గ్రామాల ప్రజలైతే అపోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పటికైతే అధికార యంత్రాంగం ఎవరు కూడా అక్కడికైతే వెళ్ళలేదు. ఇటు గ్రామస్తులు అయితే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, తమ సమస్యలను పరిష్కరిస్తే మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ వారైతే కరాఖండిగా చెప్తున్నారు. వంశీ రైట్. ఇటు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ క్యాడర్ ను యాక్టివేట్ చేసింది. సో ప్రతి ఓటు కూడా కీలకం. సో గ్రామస్తులకు కానీ ఆ ఓటర్లకు కానీ అందుబాటులో ఉండాలి, మన పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండాలి, ఏ ఒక్క ఓటు కోల్పోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక రకంగా అసహనం కూడా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండాలి, సో క్షేత్రస్థాయిలో పనిచేయని వాళ్ళు అవసరం లేదు పార్టీకి. సో ఎస్ఐఆర్కి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా చెప్పారు. క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో కనపడుతున్నారా అంటే ఆయా ప్రాంతాల్లో నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తున్నారా? ఎస్ వంశీ, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతనైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా తమ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు. తమ అనుచర గణాన్ని కూడా బిఎల్ఏలతో ఇటు వార్డులలో కూడా వారందరి సమక్షంలోనే ఎక్కడికక్కడ కూడా ప్రస్తుతానికైతే కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలోనైతే ప్రస్తుతానికైతే పార్టిసిపేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది. సో డీటెయిల్స్ అందించేందుకు క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఎస్ఐఆర్ కు సంబంధించి కొన్ని చోట్ల ఫారాలే లభించట్లేదు, కొన్ని చోట్ల అధికారులు అంటే ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కొరత కూడా వేధిస్తున్నట్టు తెలుస్తుంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు సహకరిస్తున్నారా? రాజకీయ పార్టీల వర్షన్ ఎలా ఉంది? నేటి డీటెయిల్స్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనం సర్ ప్రక్రియను చూస్తున్నట్లయితే మీరు చెప్పినట్లు కొంత ముందుకు కొంత వెనక్కన్నట్టే ఉంది. అయితే ఇంకా ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లకి ఏం చేయాలి ఏంటి అనేది పూర్తి అవగాహన లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు, బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా, ఉన్న ఆఫీసర్లంతా కూడా పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాకపోవడంతో కొంత టెక్నికల్ గా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా ఏదైనా డౌట్ అడిగినా కూడా వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ దీనిపైన ప్రధానంగా దృష్టి సారించింది, ఎట్ సేమ్ టైం బీఆర్ఎస్ కూడా దృష్టి సారించింది. వాళ్ళు మొత్తం కూడా ఎక్కడికక్కడ తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా ఈ ప్రక్రియని పూర్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఓటులు ఎవరైతే తమ పరిధిలో ఉన్న ఓటర్లు ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు ఎలాంటి పోకుండా ఏదైతే డాక్యుమెంట్ కావాలో వాళ్ళంతా కూడా పర్సనల్ కేర్ తీసుకొని చేస్తున్నారు. ఈ బిఎల్ఓలకి బిఎల్ఏల రాజకీయ పార్టీ సంబంధించిన బిఎల్ఏలో పూర్తి మద్దతుగా ఉంటున్నారు. వీళ్ళే దగ్గరుండి అన్ని చేస్తున్నారు. ఎవరైతే కొంత ఇబ్బందికరంగా ఉందో అంటే 2002కి సంబంధించిన అప్పుడున్న ఓటర్ లిస్ట్ నమోదు లింక్ చేయాలో అది దొరకని పరిస్థితుల్లో వీళ్ళే కొంత కీలక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి అయితే ఇంకా ఇలా స్పష్టత లేదు. ప్రజలు అసలు ఇదేదో కొత్త ప్రక్రియ, తమకు ఏం సంబంధం లేదని, తమ ఓటు ఉంటుందా పోతుందా అన్న అయోమయంలో అయితే ప్రజలు ఉన్నారు. ప్రజల్లో కొంత భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు దీంతో పాటు మనకి సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఈ ముస్లిం ఓటర్లకు కొంత ఆందోళన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళకి భరోసా ఇస్తుంది, మీ ఓట్లకు పూర్తిగా మేము భరోసా ఇస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు, అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని పెట్టుకోమని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా క్షేత్రస్థాయిలో, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా ఈ ప్రక్రియని నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే బిఎల్ఓలకి అంటే ఎవరైతే ప్రభుత్వం నియమించాలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇంకొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఇంకా దీనిపైన ట్రైనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వంశీ, క్రాంతి, మనం ముఖ్యంగా గ్రామాల్లో చూస్తాం, పట్టణాల్లో ఓటుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ ఉండదు, అంత పట్టించుకోరు. కానీ గ్రామాల్లో మాత్రం ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే క్లియర్గా మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి ఏంటి అంటే, సో నేను మరణించానా, నేను చచ్చిపోయానా, నా పేరు ఎందుకు లేదు అంటూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అంటే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్టుగా భావించే పరిస్థితి గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో
గ్రామస్తులకు ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్టీలు కానీ ఒక రకంగా అవగాహన కల్పించే ప్రయత్నం జరిగిందా? ఎస్ఐఆర్ అధికారులు ఏదైతే వివరాలు అడుగుతున్నారో ఆ వివరాలు ఇచ్చే ప్రయత్నం ప్రజలు చేస్తూ ఉన్నారా? క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ కు సంబంధించి ఒక అవగాహన వచ్చిందా ప్రజలకు? మనం ప్రధానంగా చూసినట్లయితే మీరు చెప్పింది కరెక్ట్. గ్రామాల్లో కనుక ఓటు హక్కు లేకపోతే చనిపోయినట్టుగా అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. తమ ప్రధానంగా ఓటు హక్కును మాత్రమే తమ బతుకున్నట్టుగా ప్రామాణికంగా ఊర్లలో వాళ్ళు భావిస్తూ ఉంటారు. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఓటు హక్కు లేకపోతే అది పెద్ద గొడవలయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది వెళ్ళి అటు అధికారుల మీద, గ్రామ స్థాయిలో ఉన్న ఇటు గ్రామ పంచాయతీ కార్యాలయం మీద గొడవకు కూడా వెళ్ళిన సందర్భంలో మనకు చాలా ఎన్నికల సమయంలో చూస్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని మాత్రం మనం చెప్పొచ్చు. ఇక ఇది పూర్తిగా రాజకీయ పార్టీలో ఏర్పాటు చేసుకున్న బూత్ లెవెల్ ఏజెంట్ల మీదనే ఆధారపడింది. వాళ్ళ ఓటుని కాపాడే బాధ్యత మాత్రం బిఎల్ఏల మీదనే ఉంది. వీళ్ళే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఏ డాక్యుమెంట్ కావాలో వీళ్ళే తీసుకొని ఆ లింక్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వంశీ, ఈరోజు అంటే క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆ సమస్యలను సవరించుకునేందుకు ఏం చేయబోతుంది? అటు అధికార యంత్రాంగం ఏం చేయబోతుంది, ఇటు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే బిఎల్ఏలు వీళ్ళంతా కూడా ఆ బిఎల్ఓలు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి సరైన సమాచారం ఉండట్లేదు. దాంతో కొంతమంది ఇంటికాడ ఉండట్లేదు. డోర్ లాక్ పరిస్థితి వచ్చే ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. ఇటు ఆ డాక్యుమెంట్లు రికార్డులు అయితే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ తరఫున ఇబ్బందులు అయితే ఇక్కడ మనకి ఉమ్మడి మెదక్ జిల్లాలో రిపోర్ట్ అయినట్టు దాఖలాలు లేవు. కాకపోతే ప్రజలకే సరైన సమాచారం లేకపోవడంతో ఈ బిఎల్ఓలకు కావాల్సిన డాక్యుమెంట్లని ప్రజలు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే వీళ్ళు మ్యాపింగ్ చేసుకున్నప్పటికీ కూడా ఇది కొద్దిగా సమస్య అవుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో 3.5 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. అక్కడ మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు ఉంటారు. ఆ ప్రక్రియను కొంత అక్కడ లింక్ చేయడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే చాలా మంది కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళని ఏ విధంగా చేస్తారనేది కొంత ఇక్కడ ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. కొంత అది దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, చాలా మంది ఇక్కడ దీనివల్ల ఉమ్మడి మెదక్ జిల్లా మనం పర్టికులర్ గా చూసుకున్నట్లయితే సంగారెడ్డి కానీ పటాన్ చెరువు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సెటిలర్స్ ఉంటారు. ఈ సెటిలర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఓటర్లు పూర్తి స్థాయిలో బాగా ఈ సర్ ప్రక్రియని పర్ఫెక్ట్ గా చేసినట్లయితే ఓట్లు భారీ సంఖ్యలో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. యా రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇదే అంశానికి సంబంధించి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. సో ముత్యంరెడ్డి గారు హైదరాబాద్ నుంచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముత్యంరెడ్డి గారు నమస్కారం. ఏంటి ఎస్ఐఆర్ని ఎలా చూస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ముత్యంరెడ్డి గారు, నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా? యా, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పడం, మాకు ఓటు హక్కు అవసరం లేదు. మాకు హైదరాబాద్ లో ఉంది, సిద్దిపేటలో ఉంది, ఎక్కడా అవసరం లేదు మాకు. ఎందుకంటే మా సమస్యలు ఏవి ల్యాండ్ కు సంబంధించిన సమస్యలు సాల్వ్ అవ్వట్లేదు. మా సాదా బైనామా సమస్య సాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడ సర్వీస్ సమస్య సాల్వ్ అవ్వట్లేదు. నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, అయినా కానీ పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. హైకోర్టు జడ్జిమెంట్లు 2 ఉన్నాయి, సిగ్నల్ జడ్జిమెంట్ 1 ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మొత్తము రెఫరెన్స్ కూడా వచ్చింది జిఐడికి. మా కమిషనర్ రఘునందన్ రావు గారు అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఎక్కడ కూడా ఎస్ఐఆర్ లో పాల్గొనను. సో ఎస్ఐఆర్ అనేది ఓట్ల లెక్కింపు, రాజకీయ పార్టీలకు ఒక అస్త్రంగా మారుతుంది. ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయనే కానీ నిజంగా ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు ఎస్ఐఆర్ కి వ్యతిరేకమా? గవర్నమెంట్ బ్యాడ్ గవర్నెన్స్ రెండు ఏదొచ్చినా అదే సమస్య. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అంతే ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లోకల్ కావాలి కదా మాకు కావాల్సింది. సో మీరు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారా? ఎమ్మెల్యేలు ఏం చేయాలి సార్, ఆఫీసర్లు చేయాలి. మా సమస్యలన్నీ గవర్నమెంట్ కలెక్టర్ చేయాలా, ఇక్కడ కమిషనర్ చేయాలా? యా రైట్, చూద్దాం ఇప్పటికైనా అధికారుల్లో స్పందన వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ ముత్యంరెడ్డి గారు. ఇక ఆదిలాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం. యా రైట్, మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో డీటెయిల్స్ అందించేందుకు వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంకా ఫారాలు అందుబాటులో లేదనేది ఈ రోజు తొలి రోజు అంశం అనేది తెరపైకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతుంది, అందులోనూ చాలా మంది గ్రామాల్లో ఉన్న రైతాంగం ఇప్పుడు
చినుకు పడుతూ ఉంటారు, పొలాలకు వెళ్తూ ఉంటారు. సో అటువంటి వారు సంబంధించి వివరాలు ఏ విధంగా సేకరిస్తున్నారు, దానికి సంబంధించి ఏమైనా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నారా, ఏం జరుగుతుంది అక్కడ? సరుకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించిన లిస్టులను కూడా ఎమిరేషన్ పత్రాలను కూడా బిఎల్ఓలు అంటే ప్రతి ఇంటికి తిరిగి దానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన నమోదు కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాలలో ఫామ్లు లేక కూడా ఎమిరేషన్ ఫామ్లు కూడా తక్కువగా ఉండడం వల్ల ఈ బిఎల్ఓలు కూడా వాటిని అందించలేకపోతున్నారని కొద్దిగా సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించిన ఎవరైతే సర్వేకు వెళ్తుంటారో వాళ్ళకి బిఎల్ఓకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఆ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫామ్ లో వాళ్ళకు ఒకటో ఫామ్, రెండోది అట్లా స్టేజ్ బై స్టేజ్ గా ఆ 6 ఫామ్ ఉంటాయి. దానికి సంబంధించిన ప్రతి ఫామ్ లో వాళ్ళు ఓటర్ ఎలా తమ చిరునామాలు నింపాలి, ఓటర్ ఐడి కార్డు ఎలా ఉండాలి, ఫోటో ఎలా ఉండాలి, దానికి సంబంధించిన ఉండాలి అనే దానిపైన ఖచ్చితంగా సమగ్ర సర్వేకి నిబంధనలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని బిఎల్ఓకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఓ పక్క ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. దానికి సంబంధించి రైతులు ఇండ్ల వద్ద అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు వారి పొలాల వద్దకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ బిఎల్ఓలు 9 తర్వాత వాళ్ళ ఇండ్లకు వెళ్ళడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు తలెత్తే ఇండ్ల కాడ కూడా తాళాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ తాళం ఉంటే 2-3 రోజుల తర్వాత 2-3 సార్లు పోతారు. తర్వాత వాళ్ళకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తర్వాత వాళ్ళే ఇంటి యజమానులే ఆ ఓటర్కు నమోదు ప్రక్రియను ప్రారంభించాలని చెబుతున్నా కూడా అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కడైతే రైతులు ఉంటారో ముఖ్యంగా ఆ పేదవారు, దాంతో పాటు ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ లో ఎంతో మంది నిరక్షరాస్యులు కూడా ఉంటారు. కాబట్టి వారికి ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ వారం రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నా కేవలం బిఎల్ఓలకు శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇట్లా దానికి చాటింపు వేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇట్లా ఓటర్ లిస్ట్ సంబంధించి సరుకు సంబంధించిన చాటింపు వేయాలని అక్కడ సర్పంచులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు మాత్రం దీన్ని తూతూ మంత్రంగా అంటే చేయాలి ఖచ్చితంగానే నిబంధనలు పెట్టి ఇప్పటికే సిబ్బందితో అయితే చేస్తున్నారు. ఈ 2-3 రోజులు అయితే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులే చెప్తున్నారు. మరో 3-4 రోజులు గడిస్తే కానీ ఇది సాఫీగా ప్రక్రియ సాగుతుందని అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సో మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఓవైపు సిబ్బంది కొరత వేధిస్తూ ఉంది, మరోవైపు అవగాహన లేకపోవడం కూడా, కొంత బిఎల్ఓలకు సంబంధించి అవగాహన లేకపోవడం కూడా పెద్ద అడ్డంకిగా మారింది. ఈరోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫామ్లే లేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. మరి అధికారులు ఏ విధంగా దృష్టి సారిస్తారు, ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూద్దాం. ఇక గ్రామాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. సో వర్షాలు పడితే గ్రామాల్లో రైతాంగం అంతా కూడా మొత్తం పంట పొలాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించి ఎస్ఐఆర్ ఎప్పుడు వస్తారు, అధికారులు ఏంటి అనేది ఒక చాటింపు ప్రక్రియ చేపడితే వాళ్ళు ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు అధికారులు, అక్కడున్న సర్పంచ్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ